హాయ్ అండి. డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో షార్ట్‌లో అవ్వలేదనమాట. సో, అందుకని ఫుల్ వీడియో చేస్తున్నాను. నా షార్ట్స్‌లా కాకుండా. అయితే స్టిచ్ చేసుకోవడం చూడండి. ఇలా స్లీవ్స్‌కి నేను ప్యాంట్‌ది బోర్డర్ ఏసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే మడత పెట్టి కుట్టేసుకోవచ్చు లాంగ్ సైడు. దీనికి బోర్డర్ ఏసుకుంటున్నాను. బోర్డర్ కుట్టుకునేటప్పుడు లోన్ నుంచి కుట్టుకోవాలి. బోర్డర్ బయటికి వేద్దాం అనుకుంటున్నప్పుడు లోనకి పెట్టి కుట్టుకుంటాం. కుట్టుకొని దాన్ని తిన్నగా కుట్టు వేసుకోవాలి. కొంచెం అటు ఇటు అవ్వకూడదు. కుట్టు స్ట్రైట్‌గా ముందు నేర్చుకునేటప్పుడే అసలు ఫస్ట్ కుట్టు స్ట్రైట్‌గా వేయడం నేర్చుకోవాలండి. కుట్టు స్ట్రైట్‌గా వేయడం, అలాగే ఒక గాజు పెట్టి ముందు మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ చూడండి. గాజు పెట్టి చుట్టూ కుట్టడం ఎలా అవన్నీ కూడా ఉన్నాయి వీడియోస్. అంటే అసలు ఎలా కుట్టాలి, స్టార్టింగ్ ఎలా కుట్టాలన్నది కూడా వీడియోస్ ఉన్నాయి. ఇలా కుట్టుకున్న తర్వాత లోనకి మడత పెట్టుకొని పైన కుట్టు వేయకండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఫోల్డ్ టైప్‌లో వస్తదిది. ఇలా పెట్టి ఇటు అటు కుట్టేసేసుకుంటే ఫోల్డ్ హ్యాండ్స్ అంటారు కదా! అలా వస్తదనమాట. నేను ఇలా కుట్టుకుంటున్నాను. అంటే సరదాగా చిన్న డిజైన్ అనమాట. నెక్‌కి కూడా ఇలా చిన్నది ప్యాంట్ బిట్టునే నెక్‌కి కూడా ఫ్రంట్ నెక్ ఏసుకున్నాను. అలా యోక్ పార్ట్ మట్టుకి ఏసుకున్నా అనమాట. నీట్‌గా. ఇది చూడండి. ఇక్కడ ఇప్పుడు అటు ఇటు పడిపోకుండా ఉండడానికి సెంటర్ చూసుకోవాలి ఫస్ట్. సెంటర్ చూసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలనమాట అక్కడ. అలాగా ఒక్కొక్కసారి బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు చిన్నగా. వస్తే పెట్టుకోవచ్చు. లేదంటే లేదు. కావాలంటే లేదంటే నార్మల్‌గా అలా వదిలేసుకుంటే సరిపోద్ది. ఫోల్డ్ చేసినట్టు నీట్‌గా అందంగా కనిపిస్తదనమాట. ఇగోండి 2 చేతులు కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ నెక్‌కి నేను ప్యాంట్ బిట్ వేసుకున్నా అని చెప్పాను కదా! అది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ప్యాంట్‌లో మిగిలిన పీస్ ఉంటది కదా! అలా పెట్టేసుకుంటాం. మామూలుగా ఫోల్డ్ పెట్టుకొని ఒక మడత పెట్టి పెట్టుకుంటాం. పెట్టుకొని ఇలా మనది నెక్ డిజైను అంటే నెక్ వచ్చిన సైడు క్లోజ్ ఉన్న కాసి పెట్టుకోవాలనమాట. పెట్టుకొని ఆ నెక్ ఎలా ఉందో అలాగా బీస్ ముక్కతో గీత పెట్టేసుకుంటాం అనమాట. పెట్టుకొని మనకి ఎంతవరకు యోక్ పార్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత నెక్ ఉందో అంతా గీసేసుకుంటాం. అంటే ఇప్పుడు ఆర్మ్ హోల్ ఉంది కదండీ! చంకలో కూడా మనం గీసుకోవాలనమాట. గీసుకుంటే అది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుంటాం. నేను కొంచెం ఎక్కువే పెట్టుకుంటా. ఆర్మ్ హోల్ వరకు పెట్టుకుంటా అనమాట నేను. షోల్డర్ మొత్తం కూడా. సో, అందుకని యోక్ పార్ట్ అంతా పెట్టేసుకుంటా. అందుకని కట్ చేసేటప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలనమాట. అంటే మళ్ళీ తర్వాత ఫోల్డ్ చేస్తాం కదా! లోన్‌కెళ్తదని. ఇప్పుడు నెక్ కట్ చేసేసుకుంటాం. కట్ చేసేసుకొని అది యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకొని ముందు బ్లౌజ్ ఈ మన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో నెక్ పార్ట్ దాన్ని తిరగేసి లోన సైడ్ నుంచి పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న ప్యాంట్ బిట్టుని కూడా మన లోన్ సైడ్ మనకు కనిపించేలానే పెట్టుకోవాలి. పెట్టుకొని తిరిగేస్తే అప్పుడు అది ఫ్రంట్‌కి వెళ్తదనమాట. మెయిన్ పార్ట్ మన సైడే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఒక పావించి గ్యాప్‌లో నీట్‌గా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవడం చెప్పాను కదా! ఇక్కడ నేను చిన్న స్లిట్ ఇచ్చా అనమాట. అందుకని కిందకి వెళ్ళి మళ్ళీ పైకొచ్చింది చూసారా కుట్టు. ఓన్లీ రౌండ్ తిరగకుండా చిన్నది నెక్ దగ్గర కిందికి వెళ్ళి పైకొచ్చింది. చిన్న స్లిట్ ఇచ్చా అనమాట నేను. అదిగోండి అలా. ఇప్పుడు అవన్నీ కట్స్ కుట్టుకుంటాం అనమాట. టక్స్ పెట్టుకుంటాం. టక్స్ పెట్టుకున్న తర్వాత అక్కడ కూడా టక్స్ పెట్టేసుకుంటాం. ఇది కూడా లోన స్లిట్ ఇచ్చా అని చెప్పాను కదా! అక్కడ కూడా బావుంటుంది. చిన్న స్లిట్ అంటే ఓన్లీ రౌండ్ ఉట్టి రౌండ్ ఉండే కన్నా చిన్న స్లిట్ ఇస్తే అందంగా ఉంటది. ఆ స్లిట్ అలా వదిలేసినా పర్వాలేదు. ఇప్పుడు నీట్‌గా తిరిగేసుకోవాలనమాట దీన్ని. ఎలా తిరిగేసుకోవాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో మీకు స్కాలప్ తిరిగేయడం కూడా నేను చూపిచ్చా కదా! లాస్ట్ వీడియోస్‌లో వాటిల్లో. ఇది చూడండి. దీనికి కూడా స్క్రూ డ్రైవర్ పెట్టే తిరిగేసుకోవాలి. కానీ బాగా గట్టిగా పొడి చేయకండి. నెమ్మదిగా సున్నితంగా ఇలా ఇలా చిన్నగా ఇచ్చేస్తే వచ్చేస్తదనమాట. అది నీట్‌గా అందంగా ఉంటది.
కొంతమంది ఏం చేస్తారంటే షో బటన్ పెట్టి చిన్న రింగ్ వేసుకుంటే ఇంకొంచెం డౌన్ పెట్టుకోవాలన్నమాట స్లిట్. ఆ చిన్న కట్ అనేది కొంచెం డౌన్ పెట్టుకుంటే చిన్న రింగ్ వేసి షో బటన్ పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. మళ్ళీ పైని అలా తిరిగేసుకున్నాక ఒకసారి వీలైతే ఐరన్ చేసుకోండి. నేనైతే ఇది కాటనే కాబట్టి నాకు అది గట్టిగా ఇలా వేలుతో పట్టుకొని ప్రెస్ చేసినా కూడా అది చక్కగా ఐరన్ చేసినట్టే ఉంటుంది నా నా డ్రెస్ మెటీరియల్ అయితే మాత్రం. అయితే ఇలా కుట్టేసుకుంటాం చుట్టూ నీట్గా. మళ్ళీ ఒక పావించు గ్యాప్లో చుట్టూ కుట్టేసుకుంటాం అనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి యోక్ పార్ట్ చెప్పాను కదా, ఆ పార్ట్ కుట్టుకునేటప్పుడు ఉగ్గు రాకుండా నీట్గా కుట్టుకోవాలి. లైనింగ్ అతుక్కున్నట్టే అనమాట ఇది. ఇది వస్తే లైనింగ్ అతికే డ్రెస్ కుట్టుకోవడం కూడా వచ్చేస్తుంది అనమాట. ముందు నీట్గా అంటే సాఫ్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మీకు వీలైతే పిన్స్ ఉంటాయి కదా, టోపీ పిన్లు అంటారు, హెడ్ పిన్స్ అనేవి అంటారు కదా, అవి పెట్టుకోండి. నేనైతే నార్మల్గానే కుట్టేస్తా, ఎందుకంటే అలవాటు ఉంది కదా, సో దానివల్ల నార్మల్గా కుట్టేస్తా. మీరు ముందు దాన్ని నీట్గా అలా చేసుకొని అప్పుడు పిన్స్ పెట్టి కుట్టుకోండి, బాగా వస్తుంది. వచ్చు అన్నవాళ్ళు మామూలుగా కుట్టేసుకోవచ్చు. అంటే మాకు డిస్టెన్స్ తెలుసు, స్ట్రైట్ స్టిచ్ మేము వేయగలము అనుకున్న వాళ్ళు ఇలా కుట్టేసుకోవచ్చు. వీడియో కొంచెం అంటే సూది పడుతున్న దగ్గర చూడండి. నాకు నేనే స్టాండ్ పెట్టి తీసిన వీడియోస్ అనమాట. పెద్దగా అంటే ఎవరి చేత తీయించే వీడియోస్ కాదు, నేను స్టాండ్ పెట్టి తీస్తున్నాను ఇవి. సో ఆ వీడియో పూర్తిగా వస్తే కానీ నాకు కూడా తెలియదు అది ఎలా వచ్చిందో, నేను చూడడానికి అవ్వదు కదా మధ్య మధ్యలో. సో అలా అనమాట. అంటే మీకు వచ్చు అంటే మాత్రం నీట్గా అర్థమైపోతుందనమాట. ఆల్రెడీ మీకు స్టిచ్ చేయడం వచ్చు అంటే ఈ వీడియో అర్థమవుతుందని అర్థం. రాదు, మాకు స్టిచ్ చేయడం రాదు అంటే మాత్రం ముందు అసలు స్టిచ్ చేయడం ఎలా అన్నది ముందు వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి వెళ్ళి. నెక్ తిరిగేయడం ఎలాగా, దాన్ని కుట్టుకోవడం ఎలా అన్నీ ఉన్నాయన్నమాట లాస్ట్ వీడియోలో. ఇంకేమైనా కావాలన్నా కూడా మీరు అడిగితే నేను చెప్తాను. అంటే కొలత ప్రకారం కుట్టగలము అన్న వాళ్ళకి కొలతల మీద ఏమైనా కావాలన్నా కూడా కొలత తీసుకోవడం ఎలా, అది కట్ చేసుకోవడం ఎలా, అది కూడా నేను చెప్తాను. లేదు ఓన్లీ మేము ఇలా అసలు మాకు అంతగా రాదు కానీ మా డ్రెస్ మేము కుట్టుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ఇలా డ్రెస్ పెట్టి చెప్తా. ఇది బ్యాక్ పార్ట్ అండి, మన బ్లౌజులకు వేస్తారు కదా, మెడ ముక్కలు అంటారు కదా, క్రాస్ బిట్స్వి బ్యాక్కి ఇలా వేసేసుకోవచ్చు. వేసి దీన్ని కుట్టి దీనికి కూడా కంపల్సరీ టక్స్ పెట్టుకోవాలి. ఇలాగా కట్ చేస్తేనే నెక్ బాగా తిరుగుతుంది. కట్ చేయకుండా నెక్ తిప్పేస్తే మాత్రం భుజం జారిపోద్ది, అసలు నెక్ కూడా నీట్గా రాదు, ఇటు అటు పోతూ ఉంటుంది అనమాట. నీట్గా రావాలి అంటే కంపల్సరీ టక్స్ పెట్టుకోవాలి. చూడండి నేను పెడుతున్నాను, టక్స్ పెట్టడం ఎలాగో చిన్న డిస్టెన్స్లో టక్స్ పెట్టుకోవాలి నీట్గా. మరీ ఎక్కువ పెట్టేసినా కూడా టక్స్ ఏమవుతుందంటే చిరిగిపోద్ది అనమాట. సో కొంచెం చిన్న డిస్టెన్స్ ఇచ్చుకొని కొంచెం కొంచెంగా పెట్టుకోవాలన్నమాట, టక్స్ నీట్గా వస్తుంది. ఆ తర్వాత పైనుంచి కుట్టు వేసుకోవాలి ఒకటి నెక్ దగ్గర. ఇప్పుడు షోల్డరు అతికేసుకోవడమేనండి, ఫ్రంట్ది బ్యాక్ది. లోన బయట చూసుకొని అతుక్కోవాలండి. ఎప్పుడు కూడా అంటే మనకి బయటికి ఏ పార్ట్ వస్తుందో అది రెండు లోనకే ఉండాలి, ఎదురు కుదురు ఉండాలన్నమాట. ఇది కుట్టుకున్నాక బ్యాక్ సైడ్ నెక్ కుడతాను అనమాట, షోల్డర్ అతికాక అప్పుడు నీట్గా వస్తుంది. ఇది నేను నెక్ అతికేటప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. షోల్డర్ అతికేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు. నెక్ చాలా నీట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇదిగోండి లోనికి బ్యాక్ సైడ్కే మడత పెట్టేసుకొని ఒక ఫోల్డ్ చేసుకున్నాము. చూడండి నీట్గా బ్యాక్ సైడ్కి మడత పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒకసారి రఫ్ చేసుకుంటాం చిన్నగా. ఫ్రంట్ బ్యాక్ రఫ్ చేసుకున్న తర్వాత ఇలా కుట్టేసుకోవడం. చుట్టూ నీట్గా ఒక రౌండ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. లోన కుట్టేటప్పుడు నెక్ అలా ఆ కర్వ్ వచ్చిన దగ్గర అలా తిప్పుతూ ఉంటే నీట్గా కర్వ్ వస్తుంది అనమాట. లేదు లాగి కుట్టేశారనుకోండి స్ట్రైట్గా, ఆ నెక్ అసలు ఎంత చండాలంగా వస్తుందో. స్ట్రైట్గా ఎప్పుడు కుట్టు లాగి వేయకూడదు, నీట్గా దాన్ని ఫ్రీగా విడిచిపెట్టి కర్వ్ వచ్చిన దగ్గర మాత్రం ఖచ్చితంగా కర్వ్ తిప్పుతుండాలి.
ఈ దారాలుంటాయి కదండీ! అవి వెంటనే కట్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకుందామంటే మాత్రం మర్చిపోతాము. నీట్‌గా వెంటనే కట్ చేసుకోవాలనమాట. నెక్ కూడా చాలా నీట్‌గా వచ్చింది చూడండి రౌండ్. ఇప్పుడు షోల్డర్. నేను కొంచెం పెద్ద షోల్డర్ ఏసుకుంటా అనమాట. సో, అందుకని షోల్డర్ పెద్దది పెట్టుకున్నా. మీ డ్రెస్ షోల్డర్ ఎంతుందో అంత మీరు పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు మధ్యలోకి ఒక టక్స్ పెట్టుకున్నాం కదా! కొంతమంది కుట్టడం రాదు అన్నవాళ్ళు అక్కడి నుంచే కుట్టేసేసుకోండి ఇటు అటును. వచ్చు అనుకున్న వాళ్ళు కొలత ఇలా కొలుచుకొని అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసుకోండి. కరెక్ట్‌గా సెంటర్‌కొచ్చే వరకు అలా కుట్టు వేసేసుకోవడం. మీరు ఆల్రెడీ అక్కడికే కట్ చేసుకున్నారు కాబట్టి దాన్ని అసలు ఇటు అటు ఏం తిప్పక్కర్లేదు. అది ఎక్కడికుందో అక్కడికే వస్తది. అలా కుట్టు వేసేసుకోవడమే నీట్‌గా. కుట్టు వేసేసుకున్న తర్వాత లాస్ట్‌లో మాత్రం కొంచెం ఇబ్బందుంటది. ఈ ఈ స్లీవ్స్ కుట్టేటప్పుడు మాత్రం సింగిల్ స్టిచ్ వేయకండి. త్వరగా చిరిగిపోద్ది. డబుల్ స్టిచ్ వేసుకోండి. మీకు మీరే కుట్టుకుంటారు కదా! డబుల్ స్టిచ్ వేసుకోండి బావుంటుంది. అంటే కొంచెం గట్టిగా ఉంటది. కొత్త వాళ్ళు కుట్టేటప్పుడు కుట్టు కొంచెం దూరం పెట్టి కుట్టుకోండి. ఏదైనా తప్పొస్తే మీరు అంటే కుట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట మీకు. దగ్గర కుట్టు కుట్టేసారనుకోండి అది కుట్టు తీయడానికి ఇబ్బంది అయిపోద్ది మీకు. అదే పాత వాళ్ళైతే కుట్టు కొంచెం దగ్గరికే వేసుకోండి. ఊడిపోకుండా ఉంటుందనమాట. చూడండి స్లీవ్ అది చాలా నీట్‌గా వస్తదనమాట. ఇప్పుడు ఇది అసలు టాస్క్ అనమాట. మా పాపని వీడియో తీయమంటే అది ఏదో చేసిందనమాట. వీడియో అసలు రాలేదు. అందుకని నేను మళ్ళీ ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అది ఎక్కడికొచ్చిందో అక్కడికి యాజ్ ఇట్ ఈస్‌గా ఆ కుట్టు ఎక్కడికుందో అక్కడికి కొలత తీసుకొని పెట్టేసుకుంటాం. ఈ చంక కూడా మళ్ళీ షోల్డర్ నుంచి కింద వరకు ఎక్కడికుందో అక్కడికి కుట్టు ఎక్కడికుందో అక్కడికి చూసుకుంటాం అనమాట. చూసుకొని అక్కడ కూడా మార్క్ చేసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసుకొని ఆ కింద వరకు గీసేసుకోవడమే నీట్‌గా. గీసేసుకుంటే అలా కుట్టు వేసేసుకోవడమే. పెద్ద ఇబ్బందేం ఉండదు. ఫస్ట్ కుట్టేటప్పుడు చిన్నది రఫ్ చేసుకుంటాం కదా! అది రఫ్ చేసుకొని స్ట్రెయిట్‌గా అంటే అక్కడి నుంచి ఈ చివర చంకకి ఎంతొస్తదో అంతవరకు కుట్టు వేసుకోవాలి నీట్‌గా. వేసుకున్న తర్వాత ఈ కుట్టు వేసుకున్న తర్వాత మొత్తం అయిపోయాక కూడా ఈ చంక దగ్గర ఉగ్గు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చిన్న ట్రిక్ అండి. అది వీడియో మొత్తం టాప్ అయిపోయాక వీడియో లాస్ట్‌లో చెప్తా. ఇదొకటి మళ్ళీ టాస్క్. మీకు టాప్ కుట్టేటప్పుడు ఏం చేయాలి అంటే కొలత తీసుకునేటప్పుడు మీ టాప్ ఉంటది కదా! అది ఇలా ఇక్కడ అంటే అప్పర్ చెస్ట్ ఉంది కదా! చంకపాటు దగ్గరికి అలా పెట్టి చూసుకోవాలనమాట. కరెక్ట్‌గా వచ్చిందా లేదా? ఆ కుట్టు అక్కడికే ఉందా లేదా? అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ నడుము కూడా చూసుకొని అక్కడికి డాట్ పెట్టుకోవాలనమాట. ఎక్కడికి మీ కుట్టు ఉందో ఆల్రెడీ అక్కడికి ఒక డాట్ ఏసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ అది కంటిన్యూ చేయండి. అక్కడ చంక దగ్గర నుంచి మళ్ళీ అదే సారీ లోవర్ చెస్ట్ దగ్గర నుంచి చంక నుంచి లోవర్ చెస్ట్‌కొస్తారు. లోవర్ చెస్ట్ నుంచి మళ్ళీ ఇప్పుడు నడుము పార్ట్‌కొస్తారు. అదే హిప్ పార్ట్‌కొస్తారు కదా! అక్కడికొచ్చేటప్పుడు చూడండి మళ్ళీ కట్స్ కుడతాం కదా! సో, కట్స్‌కి ఎక్స్ట్రా ఖర్చులుంచుకొని అక్కడ మళ్ళీ లోవర్ చెస్ట్ నుంచి ఇక్కడికి చిన్న లూజ్ ఉంచే కుట్టుకోండి. లేదంటే పొట్ట కనిపిస్తది. ఎంత చిన్న లూజ్ కుడితే అంత నీట్‌గా వస్తది. మళ్ళీ అక్కడ చిన్నది రఫ్ చేసుకొని వెనక్కొచ్చేయడమే. అలాగ పక్క నుంచి కుట్టేసుకుంటూ నెక్స్ట్ రెండోది కూడా సేమ్ అలా కుట్టేసుకోవడమే చూసుకొని నీట్‌గా సేమ్ కొలపెట్టుకొని ఇందాక ఫస్ట్‌ది స్లీవ్ కుట్టినప్పుడు చూపించా కదా! అలా పెట్టుకొని కుట్టేసుకోవడమే నీట్‌గా. కుట్టుకున్న తర్వాత కట్స్ కుట్టడం చెప్తాను. ఇప్పుడిది రెండోది కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. స్లీవ్ మాత్రం కంపల్సరీ అదే ఆర్మ్ హోల్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి నీట్‌గా. చెక్ చేసుకుంటేనే నీట్‌గా వస్తదనమాట. అసలు రాని వాళ్ళు కూడా ఇలా ఈ స్టైల్‌లో అయితే టాప్ ఖచ్చితంగా కుట్టుకోవచ్చు. ఎందుకంటే మీ టాప్‌ని మీ మెజర్‌మెంట్ టాప్‌ని మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో ఆ టాప్‌ని ఏం చేస్తారంటే ఐరన్ చేసుకొని దీని మీద పెట్టి కట్ చేసుకుంటే మీకు నీట్‌గా వచ్చేస్తుంది. ఇది కొంచెం వీడియో చిన్నదే అంటే నాకు తీసేవాళ్ళు లేరు. స్టాండ్ సైజ్ తెలియక అది చాలట్లేదు. నేను ఏదైనా చిన్న టాప్ కుట్టి దాన్ని కొలపెట్టి కుట్టి నేను మీకు చూపిస్తాను మొత్తం వీడియో పడేలాగా. సో, ఇప్పుడు ఇది చూడండి. ఎప్పుడు కూడా హిప్
పార్ట్ ఉంది కదా, అది చిన్నది లూజే పెట్టుకోండి. మీ డ్రెస్ మీద చిన్న లూజ్ పెట్టుకోండి. మీకు తర్వాత కాటన్ అయితే ఒకసారి ష్రింక్ అయిన తర్వాత కూడా సేమ్. అది చూడండి, పాదం ఎత్తి వెనక్కి తిప్పాను చూడండి నేను. తిప్పి ఇలా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను. ఆ పక్క నుంచే, కుట్టు పక్క నుంచే. చిన్న లూజ్ పెట్టుకుంటే ష్రింక్ అయినా కూడా ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. అదే మీరు టైట్ పెట్టేసుకున్నారనుకోండి, అది మీకు ఇబ్బంది అయిపోద్దనమాట. అంటే పొట్టది కనిపిస్తుందనమాట. ఈ పక్కన ఖర్చులు ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవి తీసేసుకోండి. తీసేసుకోకపోతే అది ఏమవుద్దంటే మనకి కొంచెం లోన డ్రెస్ హెవీగా ఉంటదనమాట. అందుకని ఖర్చు కంపల్సరీ తీసేయాలి. ఎక్కువ ఉంచుకోండి, కొంచెం ఉంచుకోండి. ఎక్కువ ఖర్చు ఉంచకండి, తీసేయండి. ఇప్పుడు కట్స్ కుట్టడం చెప్తాను. అది కుట్టుకున్నాక కూడా వీలైతే ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు కట్స్ కుట్టడం చూడండి. 2 పక్కలు ఇలా పెట్టుకొని నీట్‌గా ఒకసారి ఇలా మడత పెట్టుకొని ఎక్కడికి వస్తుందో చూసుకొని స్ట్రైట్‌గా నేను ఏ లైన్ వేసుకుంటాను టాప్స్, అందుకని ఏ లైనే కుట్టాను. చిన్న క్రాస్ వస్తది ఏ లైన్ కుట్టేటప్పుడు టాప్. ఎందుకంటే కిందకొచ్చేసరికి మన హిప్ పార్ట్ నుంచి కిందకి మన ముడుకులకొచ్చేసరికి ఏమవుతుందంటే ఒక షేప్ వస్తదనమాట. ఇలాగ విడ్త్ ఎక్కువ వస్తది. సో, అందుకని ఇది చిన్న క్రాస్ వస్తది. మామూలు స్ట్రైట్ కట్ వేసుకునే వాళ్ళకి ప్రాబ్లమ్. ఇక్కడికొచ్చాక చూడండి, పక్కకు తిప్పుకొని మళ్ళీ అక్కడ కుట్టు మడత పెట్టుకోవాలి. ఈ కట్స్ కుట్టడం రావాలండి. స్లిట్ నీట్‌గా వస్తే డ్రెస్ వచ్చేసినట్టే లోన. చూడండి, ఇది మళ్ళీ తిప్పి మళ్ళీ సేమ్ అలా కంటిన్యూ అయిపోవాలనమాట. ఫస్ట్ మనం కింద ఎంత మడత పెట్టుకున్నామో క్లాతు, పై వరకు అదే మడతలో రావాలి క్లాతు. లేదు అంటే నీట్‌గా రాదు. వంకర టింకరగా వస్తాయన్నమాట స్లిట్స్. నీట్‌గా స్ట్రైట్ రావు. ఎంత క్లాత్ కిందన తీసుకున్నామో పైన కూడా అంతే డిస్టెన్స్‌లో మడత వేసుకొని వస్తే నీట్‌గా వస్తాయి. ఇక్కడికొచ్చాక మళ్ళీ సేమ్ ఇలా తిప్పి కిందకి వెళ్ళిపోవాలి. ఈ కట్స్ కుట్టడం నీట్‌గా వస్తే డ్రెస్ వచ్చేసినట్టే. నీట్‌గా వచ్చేస్తది. 2 పక్కలు కట్స్ కుట్టేసుకున్న తర్వాత స్ట్రైట్‌గా చూసుకుంటాం ఒకసారి కట్స్ 2 కరెక్ట్‌గా వచ్చాయా లేదా, హైట్ గట్రా అని. చిన్నది హైట్ అటు ఇటు అయిందనుకోండి, అక్కడ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు బాటమ్‌కి కుట్టు వేసుకోవాలనమాట నీట్‌గా. కుట్టు వేసుకుంటే బాగా వచ్చేస్తుందనమాట. అంతే, అయిపోయింది టాప్ ఆల్మోస్ట్. కింద అంచు కుడతాం కదా, అంచు కుట్టేయడమే. నేను ఇది మీకు ఇప్పుడు వేసుకొని చూపిస్తా. ప్యాంట్ కూడా కట్ చేశాను, ఆ వీడియో కూడా పెడతాను. మీకు ముందే చెప్పాను కదా, కుడుతున్నప్పుడే ఆ చిన్న థ్రెడ్ ఉంటది కదా, ఫస్టే కట్ చేసేసుకోండి. తర్వాత అన్నమాట అసలొద్దు. వెంటనే చేస్తున్నప్పుడే చేసేసుకుంటే ఆ ఫినిషింగ్ నీట్‌గా మనకు కనిపిస్తదనమాట. సో, ఇది ఇలా ఫోల్డ్ చేసి ఫినిషింగ్ అనమాట ఇది. లాస్ట్‌లో నీట్‌గా కుట్టేసుకుంటాం. చాలా వస్తదండి డ్రెస్సు. నేను వేసుకుంటాను. వేసుకొని మీకు చూపిస్తాను. ఫోల్డ్ చేసి 2 వైపులు కుట్టుకున్న తర్వాత నేను షో బటన్స్ వేసుకున్నాను అనమాట దీనికి. ఇప్పుడు ట్రిక్ చెప్తా అన్నాను కదా, ఉగ్గు రాకుండా ఉండడానికి. మనకి చంక దగ్గర ఎక్స్ట్రా కుట్టుకున్నాం కదా, అంటే స్లీవ్స్ అతుక్కున్నాం కదా, ఈ కుట్టు వేసేసాక ఎక్స్ట్రా మిగులుతుంది చూడండి ఖర్చులో, దాన్ని ఇక్కడ కుట్టు విప్పేయండి చిన్నది. ఇటు అటు కూడా కుట్టు విప్పేస్తే ఉగ్గు రాకుండా ఉంటుంది మీకు నీట్‌గా. అక్కడ చిన్నది అలా తీసి కుట్టు విప్పేయండి. దీన్ని సీమ్ రిప్పర్ అంటారనమాట. కుట్లు విప్పుకోవడానికి బావుంటది. దీని లోన బ్లేడ్ ఉంటదనమాట. సూదొచ్చింది కదా, అక్కడ లోన ఇలా తోస్తే మనకి ఈజీగా మనం పిన్నీస్ పెట్టి తెంపక్కర్లా. ఇలా తోస్తే అది దానంతట అదే కట్ అయిపోద్దనమాట. సో, క్లాత్ కూడా కట్ అయిపోద్ది. చూసుకొని యూజ్ చేయాలది. సో, ఇలా తీసేస్తే తిరగేసిన తర్వాత చాలా నీట్‌గా వస్తది చూడండి. అంటే అక్కడ అసలు ఉగ్గు అన్నది కనిపించదు ఇంకసలు. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి. అదండి. అలా ఆ కుట్టు విప్పుకుంటే అక్కడ నీట్‌గా వస్తదనమాట మొత్తం. ఇక్కడ ఇంకేం చేయలేం. ఇక్కడ చిన్నది అంటే నడుము సన్నగా ఉందనుకోండి, అక్కడ ఆ కుట్టు అలా వస్తదనమాట. మనకి ఇంకా కావాలంటే అప్పుడు ఏం చేస్తామంటే ఖర్చులు లేకుండా కట్ చేసేసుకోవడమే. అప్పుడు నీట్‌గా వస్తదనమాట. ఇగోండి, టాప్ అయిపోయింది. మరీ ప్లెయిన్‌గా అనిపిస్తుంది. నేను ఒక 2 షో బటన్స్ వేసుకుందాం అనుకున్నాను. షో బటన్స్ చేయడం చెప్తాను చూడండి. నీట్‌గా వచ్చింది చూడండి. కట్స్ గట్రా నడుము అంతా నీట్‌గా వచ్చింది. షో బటన్స్ చేయడం ఎలా అన్నది నేను చెప్తాను చూడండి. ఇవి
క్యాప్స్ అమ్ముతారు కదా! నార్మల్‌గా షాప్స్‌లో దొరుకుతాయి. షో బటన్ క్యాప్స్ అని అడిగితే ఇస్తారు. మన క్లాత్ ఎక్కడ కావాలో మనకు బటన్ ఏం కావాలో చూసుకొని అక్కడ అలా పట్టుకొని దారంతో 2 సార్లు ఇలా తిప్పేసి తెంపేసుకుంటాం. తెంపుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అది నార్మల్ మనకి ఇది ఉంటుంది క్యాప్ ఉంటుంది కదా! అది పెట్టేసుకొని మిషన్ ఉంటుందండి వీటికి. ఇదిగోండి ఇదే. హ్మ్. లోన పార్ట్ ఉంది కదా! అది కింద కన్నాలున్నాయి కదా! అది కిందన పెట్టుకోవాలనమాట. మన మామూలు నార్మల్‌ది పైన పెట్టుకొని ఇలా ఒకసారి అనేస్తే సరిపోద్దనమాట. ఒక 4, 5 టైమ్స్ గట్టిగా అంటే ఊడకన్నా ఉంటది. లేదంటే వాషింగ్ మిషన్‌లో వేసినప్పుడు ఇవి వచ్చేస్తాయి క్యాప్స్. కొంచెం గట్టిగా కుట్టుకుంటే ఉంటాయనమాట. సెంటర్‌కి మార్క్ చేసుకొని ఒక రెండే వేస్తున్నాను నేను చూడండి. అది షో బటన్స్. సో, అవి వేయడం కూడా కొంచెం నీట్‌గా వేసుకోవాలనమాట. ఎలా పడితే అలా ఏస్తే జారిపోయి వేలాడతాయనమాట. చాలా చిరాకుగా ఉంటది. టై షో బటన్ ఎప్పుడు కూడా కొంచెం టైట్‌గానే వేసుకోవాలి. చూడండి. అంతే. చాలా ఈజీగా ఉంటది. లోన కొంచెం అంటే ముడి వేసుకున్నప్పుడు కూడా కొంచెం గట్టిగా వేసుకుంటే మనం మిషన్‌లో ఏసినా కూడా వాషింగ్ మిషన్‌లో వేసినప్పుడు కూడా ఊడకన్నా ఉంటదనమాట. లేదంటే ఊడిపోతూ ఉంటది. నెక్స్ట్ సెకండ్ బటన్ కూడా వేస్తున్నాను. అయిపోయిన తర్వాత నేను వేసుకొని చూపిస్తాను మీకు. ఇది టాప్. మీరు ఇంకేమైనా ఈ టాప్స్‌లోనే ఇంకేమైనా నెక్స్ కావాలన్నా, లేదు వీ నెక్ స్కాలప్ ఒకటి ఇప్పుడు బాగుంటుంది కదా! అది కూడా కావాలి అంటే నేను చేసి పెడతాను. మీకు నెక్స్ డిజైన్స్ కూడా ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు టాప్ వేసుకున్నాను చూడండి. కట్స్ అది చాలా నీట్‌గా వచ్చిందనమాట. స్లీవ్స్ చూడండి ఫోల్డెడ్ స్లీవ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ.